ప్రకాశం జిల్లాలోని సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ రాతి ముఖ మండపం కుంభాభిషేకానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపటి నుంచి ఈ నెల 19 వరకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 18న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామీజీ శిష్య బృందంతో హాజరు కానున్నారు. అదే రోజు జీవధ్వజ ప్రతిష్టకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవస్థాన పునర్నిర్మాణ సందర్భంగా మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణకి తాను శ్రీ శ్రీ జగద్గురు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వారు 18వ తారీఖును ఇక్కడికి విచ్చేయుచున్నారు. 19వ తారీఖు వారి చేతుల మీదుగా ఉదయం 9:03 మహాకుంభాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానాన్ని శ్రీయుతులు గొట్టిపాటి రవికుమార్ గారిచే ప్రారంభించడం జరుగుతుంది. కావున భక్తులు అశేషంగా హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుచున్నాను. అదేవిధంగా ఈ మహాకుంభాభిషేకానికి సందర్భంగా అద్దంకి పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి ముల్లకమ్మ నది నుంచి దాదాపు 1500 మంది మహిళలతో నది జలాన్ని సేకరించి కలశయాత్ర శోభాయాత్రని అక్కడి నుంచి దాదాపు 6 కిలోమీటర్లు తీసుకువచ్చి స్వామివారికి మహాకుంభాభిషేకాన్ని చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము.